హాయ్ అండి అందరికీ. ఎవరైనా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కసూరి మేతి చికెన్ కర్రీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి. ఫస్ట్గా స్టవ్ వెలిగించేసి అందులో ఒక కళాయి పెట్టేయాలండి. ఆయిల్ పోసేసి ఆయిల్ వేడయిన తర్వాత కసూరి మేతి ఫ్రై చేసుకోవాలండి. కసూరి మేతి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో మనము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పి అందులో మనము ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. చికెన్ వేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్కి చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుందండి. ఆ వాటర్ అంతా మొత్తం మగ్గనివ్వాలండి. ఒక 10 మినిట్స్ వరకు పడుతుంది వాటర్ అంతా మగ్గిపోవడానికి. ఈ వాటర్ అంతా మగ్గి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసేటప్పుడు కారం వేయకూడదండి. పసుపు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి ఆ పసుపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం అందులో టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకొని టమాటాలు ఒక 5 మినిట్స్ వరకు టమాటాలన్నీ ఉడికిపోతాయండి. టమాటాలు ఉడికిన తర్వాత కారం వేసుకోవాలండి. కారం వేసుకొని ఒక 2 మినిట్స్ కూర మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనము కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలండి. కొబ్బరి పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. ఒక 2 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత మనము ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఉడకనివ్వాలండి. 5 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత కూరంతా దగ్గర పడుతుందండి. కూరంతా దగ్గర పడేసరికి మనం అందులో ఇప్పుడు మసాలాలు వేసుకోవాలండి. గరం మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా అయినా పర్లేదు, గరం మసాలా వేసినా ప్రాబ్లం ఏం లేదండి. ఏదో ఒక మసాలాలు అయితే వేసుకోవాలి. చికెన్ మసాలా వేసిన తర్వాత కూరను ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. తర్వాతకి లాస్ట్కి మనము కొత్తిమీర వేసి దింపేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక మా కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.